భారత రాజ్యాంగానికి జరుగుతున్నటువంటి కుట్ర, జనాభా మ్యానిపులేషన్ మీద జరుగుతున్నటువంటి కుట్ర, వీటన్నిటిని గుడ్డిగా నమ్ముతున్నటువంటి రాజకీయ నాయకులకు ఓపిక తక్కువ. ఇప్పుడున్న రాజకీయ నాయకులకు ఓపిక తక్కువ, దోపిడి ఎక్కువ. తమ తెలివితేటలను చూపించి జనాభా వాళ్ళు ఏది రాస్తే అదే. ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది. మనం జడ్జిమెంట్లు అనుకుంటున్నాం, అనేక జడ్జిమెంట్లు మోసపూరితంగా వస్తూ ఉన్నాయి, డబ్బులున్నవానికి అనుకూలంగా వస్తూ ఉన్నాయి, ధనవంతుడే ఇంకా ధనవంతుగా మారిపోతూ ఉన్నాడు, దొంగలే ఇంకా పెద్దగా అవుతూ ఉన్నారు, కష్టపడే నిరుపేదలంతా వెనక్కిడిపోతూ ఉన్నారు. నిజానికి ఈ దేశభక్తిని చాటుకునేటటువంటి మాలలో చాలా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అప్పులు ఉన్నా బయటికి ఆనందంగా ఉన్నట్టు ప్రయత్నం చేస్తాడు. అదే మనిషి యొక్క గొప్పతనం. అదే ఈ సృష్టి యొక్క గొప్పతనం. ఏ పావురాలు కానీ మనం చెప్తారు కదా, మన అంబేద్కర్ గారు మన గద్దర్ గారు చెప్పినట్టు పావురాలకు ఆస్తులు ఉండవు, అంతస్తులు ఉండవు, జింకలకు ఆస్తులు ఉండవు, అంతస్తులు ఉండవు. ఇవాళ జంతువులకు అడవిలో వేరించి ఆరోగ్యంగా బతికే జంతువులకు ఆస్తులు ఉండవు, అంతస్తులు ఉండవు. కానీ ఎవరికి ఉంటాయంటే దొంగన కొడుకులకు మాత్రమే ఆస్తులు ఉంటాయి. ఎన్ని ఎకరాలు ఉన్న వానికి ఆశ తెల్లారదు, ఎన్ని కోట్ల డబ్బు ఉన్న ఆశ తెల్లారదు, ఎన్ని కుట్రలైనా చేస్తాడు, ఎంతనైనా దోచుకుంటాడు. మాకు అంత అవసరం లేదు. కానీ మరి మాకు ఒక పటినమైన పోరాట పటిమైతే ఉండాలి కదా. ఈ దేశం కరెక్ట్ బాగుపడాలంటే రాజ్యాంగం పటిష్టంగా ఉండాలి. రాజ్యాంగం పటిష్టంగా ఉంటే కోర్టులు పటిష్టంగా పనిచేస్తాయి. కోర్టులు పటిష్టంగా పనిచేస్తే పోలీస్ స్టేషన్లు మంచిగా పనిచేస్తాయి. పోలీస్ స్టేషన్లు మంచిగా పనిచేస్తేనే గ్రామాలు బాగుంటాయి. ఇలా ఎంఆర్ఓ కార్యాలయమైనా, కలెక్టర్ కార్యాలయాలైనా, అసెంబ్లీలైనా, సంస్థలన్నీ బాగా పనిచేస్తేనే దేశం పటిష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలా జనాభాలో మాలల జనాభాను 2011 లెక్కల ప్రకారంగా మాదిగల కన్నా డబుల్ తక్కువ చేయించినటువంటి ఖచ్చితంగా మ్యానిపులేషన్ జరిగింది. మ్యానిపులేటెడ్ బై అని చెప్తా ఉన్నాం మేము. అంటే అది కావాలని ఎగ్జాగ్జరేట్ చేసి ఎక్కువ చేసి చూపించారు అనేటువంటి అనుమానాలు కొక్కొల్లలు ఉన్నాయి. మేము ఏదో ఒక మండలం మేము ఒకసారి ఈ సమావేశం అయిన తర్వాత వాస్తవ పరిస్థితి తెలవాలి. ఆయా మండలంలో తీసుకొని ఆ జనాభా ఎంత, ఒక గ్రామం తీసుకుంటాం. ఒక గ్రామంలో మహా అంటే 50 ఇండ్లు ఉంటాయి. ఒక గ్రామంలో మహా అంటే మాలల 50 ఇండ్లు, మాదిగల 50 ఇండ్లు, లేదంటే మాదిగల 200 ఇండ్లు, మాలల యొక్క 150 ఇండ్లు, లేదా 150 ఇండ్లు, లేదా 120 ఇండ్లు. ఇదే తేడా కదా. నేనేమన్నా అంటే ఇంతకన్నా ఎక్కువ తేడా పోనీ ఒక గ్రామంలో మొత్తం మాలలు ఉంటారు, మాదిగలు 2-3 ఉంటాయి. ఒక గ్రామంలో ఎక్కువ ఉంటారు. కానీ ఓవరాల్గా వచ్చేసి కుడి ఎడమ 60 ఉంటే 40 ఉంటుంది. కానీ 50-50 ఏంది? దీని మీద పెద్ద ఎత్తున అనుమానం ఉన్నది. కాబట్టి ఈ అనుమానం నివృత్తి కోసం మేము 33 జిల్లాల్లో కలిపి 33 మండలాలను త్వరలో ఎంచుకొని ఆ గ్రామంలో ఉన్న 10 మంది మాల యువకులను, ఆ ఊర్లో ఉన్నటువంటి ఇంటి పేర్లు, అలా ఉన్న జనాభా, వీళ్ళెంత వాళ్ళెంత, ప్రతి ఊర్లో ఆ జనాభా లెక్కలు తీసుకొని మండలాల వైజ్గా ఈ మంత్ ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ జనాభా లెక్కలు ప్రకటిస్తాం. మండలాల్లో మాకు అనుమానం వస్తే రాష్ట్రం మొత్తం మళ్ళీ చేపిస్తాం. మాకు ఖచ్చితంగా డౌట్ ఉంది. ఈ డౌట్ క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మేమిచ్చే జనాభా లెక్కలు ఎక్కడ కూడా మిస్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో చేసినామనుకో, ఈ హైదరాబాద్లో జనాభాలు చేస్తే మాలల కన్నా ఏ కులం కూడా ఈ హైదరాబాద్లో ఉండదు. అందరికన్నా డబల్ ఉంటుంది హైదరాబాద్లో. మాలలో నువ్వు 7 కన్నా ఒక కాలనీలు అవే ఉంటాయి. హైదరాబాదులో మాలలు ఎటు తిరిగితే అటే విజయం, మాలలు ఎటు తిరిగితే అటే విజయం. అంత జనాభా ఉంది. ఈ జనాభా మ్యానిపులేషన్ జరిగింది. కాబట్టి మీరు చూడండి చాలా పెద్ద ఎత్తున మాలలు ఎటు తిరిగితే అటే ఉంటుంది. అది పక్కన పెడితే నేను ఏమంటున్నట్టే 20% రిజర్వేషన్లను పెంచి 100% చేయాలి. ఇది రిజర్వేషన్లు మీరు అమలు చేయాలనుకుంటే ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి 20% రిజర్వేషన్లు దళితులకు పెంచండి, 10% మాదిగలకు ఇవ్వండి, 8% మాలలకు ఇవ్వండి, 18 అయిపోతుందిగా 2% ఉపకులాలకు ఇవ్వండి. దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. మీరు అనుకున్నారుగా చేసుకోండి. మీరు పెంచకపోతే మీకు దళితుల మీద ప్రేమ లేనట్టే.
మీరు పెంచకపోతే దళితుల మీద ప్రేమ లేరట్టే. ఇంకోటి చాలామంది అనుకుంటున్నారు జనాభా నిష్పత్తి ప్రకారంగా పెంచితే మీరు ఏమన్నారు, సామాజిక న్యాయం అన్నారు. సామాజిక న్యాయము వర్గీకరణతోని వస్తుందని ఎవడన్నా చెప్తే, ఎవడన్నా నిరూపించేతోడు వస్తే, అది మందకృష్ణ కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కావచ్చు, లేకుంటే మన ప్రొఫెసర్ కాశీం కావచ్చు, లేకుంటే ఇంకోరు కావచ్చు, పిహెచ్డి స్టూడెంట్ ఎవరన్నా, మాదిగలకు అందరికీ వర్గీకరణ తర్వాత అందరికీ న్యాయం జరిగించగలము. 50,000 నిరుద్యోగులు మాదిగలు ఉంటే 5,000 ఉద్యోగాలు మాత్రమే గవర్నమెంట్ ఇస్తే, ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలకు 5,000 మందికి ఉద్యోగాలు వచ్చిన తర్వాత 40,000 మందికి జాబులు రాకపోతే వాళ్లకు సామాజిక న్యాయం ఉన్నట్టా లేనట్టా ఎవడో చెప్పమని నేను అడిగిన. అంటే 50,000 మంది మాదిగలు ఉంటే 5,000 మంది వస్తే 5,000 మందికి ఏం సామాజిక న్యాయం, ఈ 48 మందికి ఉన్నటువంటి వాటా ఎక్కడుందని వీళ్ళు చెప్పాలని నేను ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నా. వర్గీకరణ జరిగింది, అయిపోయిందబ్బా. 50,000 మంది నిరుద్యోగులు మాదిగలు ఉన్నారు, టీచర్లు అనుకో. రిజర్వేషన్ల ప్రకారం 5,000 ఉద్యోగాలు టీచర్ పోస్టులు మాదిగలకు కేటాయించబడ్డాయి. 50,000 మంది నిరుద్యోగులు ఉన్నారు, పరీక్ష రాస్తే ఈ 5,000 వస్తాయి. ఆ 45,000 మంది మాదిగల యొక్క సామాజిక న్యాయమైనటువంటి వాటా ఏడుంది అని చెప్పి అడుగుతా ఉన్నా. అంటే కులంతో పోల్చుకుంటారా? ఎవడైనా అక్కడ కూడా మాదిగలలో కూడా తెలివైన వాళ్ళకే వస్తుంది మళ్ళా, అంతే కదా. ఇక్కడ విద్యార్థుల యొక్క ప్రతిభను పెంచాల్సినటువంటి మనం, విద్యార్థుల యొక్క ప్రతిభను పెంచాల్సిన మనం, వాళ్ళ యొక్క పోరాట పటిమను పెంచాల్సిన మనం, వాళ్ళకు నైపుణ్యం ఇవ్వాల్సినటువంటి మనం, వాళ్ళ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి దేశాలకు పాఠాలు చెప్పే వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సినటువంటి మనం, రిజర్వేషన్లతో కొట్లాడేటువంటి ఒక పాసమల్లిన పాడుపడ్డ అలవాటు నేర్పినటువంటి మందకృష్ణ ఇది ఒక ప్రమాదకరమైనటువంటి చర్యగా మార్చిండు. మేము ఇక దాని గురించి మాట్లాడదాం. ఇక దొరికిన ఎంత అల్కగా దొరికితే అంత ఆనందంగా స్వీకరించడానికి మనోళ్ళు ఉండరు. సాహసం చేర డింబక, సాహసం చేర డింబక, ధైర్య సాహసాలతోని ఈ దేశాన్ని ఏలుకోర డింబక అనేటువంటి విషయాన్ని, ధైర్య సాహసాలతో ఏలుకోర డింబక అనేటువంటి విషయాన్ని తీర్పాల్సిన మనము కొట్లాడు పుణ్యానికి వస్తుంది మంచిగానే స్థాయికి మనం తయారు చేసినాం. అంటే ఎవరిని అవమానపరచడం? అంబేద్కర్ గారిని అవమానపరచడం. రెండవది, ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఈ దేశం లోపల వర్గీకరణ విషయంలో ఎప్పుడు వస్తుందో కానీ పెనుమంటలు జరుగుతాయి. ఈ దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా, మాలను మాదిగలను అందరినీ కూడా రాజ్యాంగం మీద ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. ఏ రాష్ట్రంలోనైనా ఎవడన్నా పనికి మాలినోడు ఓవర్ యాక్షన్ చేస్తే వాని మీద చర్యలు తీసుకునే కార్యక్రమము నేషనల్ ఒక కమిటీ ఏర్పడాలి. జాతీయ స్థాయిలో దళితులంతా కలిసి ఒక కమిటీ ఏర్పడాలి. ఆయా రాష్ట్రాల్లో మందకృష్ణలో ఉంటే ఇలాంటి వాళ్ళని చెవులు విండేటువంటి కార్యక్రమం చేయడానికే జాతీయ స్థాయిలో పెట్టాలి. అట్లా పెట్టకపోతే వీళ్ళు దేన్నైనా ప్రశ్నిస్తూనే ఉంటారు. వీళ్ళుగా అంటే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తారు వీళ్ళు ఫస్ట్. ఇంకా ఏం చేతగా వీళ్ళకు ఆ రాజ్యాంగాన్ని ప్రశ్నించడం మొదలు పెడతారు. ఇలాంటి వాళ్ళు ప్రమాదకరమైన సంగతి ప్రజలు గుర్తించాలి. ముఖ్యంగా నేను ఇప్పుడు ఏం కోరుకుంటున్నానంటే 20% రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో అన్డౌటెడ్గా 100% ప్రకటించాలి. అన్డౌటెడ్గా 100% ప్రకటించాలి, విధిగా ప్రకటించాలి. ఇంకా లేదు, నాకు దళితుల మీద ప్రేమ ఉంది, దళితులు చాలా కష్టపడ్డారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ఏమి దొరకలేదు కాబట్టి 25% ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామనే యొక్క చిత్తశుద్ధితో ప్రభుత్వం వస్తే మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తాం. అందరినీ స్వాగతిస్తాం. అది మా బాధ్యతగా మేము ఎంచుకుంటాం. మీరు మాత్రం కానీ ఇక్కడ రిజర్వేషన్లో మేము అత్యాశ మాకు ఉండకూడదు కాబట్టి అత్యాశకు పోకుండా కావాల్సినటువంటి దాంట్లో 15% ఉన్న రిజర్వేషన్లు 5% పెంచుతూ 20% చేయాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క రైట్గా మేము అడుగుతూ ఉన్నాం. దీన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి ఏవిఎం ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ కూడా ఏవిఎం ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి
సబ్స్క్రైబ్ చేసి ముందరికి తీసుకుపోవాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రిజర్వేషన్ల పెంపుతోటి హర్యానాలో 20% చేసిరు అంటారు. చట్టబద్ధత ఇంకేం రాలే అందరికి. పంజాబ్ కోరుకున్నది ఆ ప్రభుత్వాలు ఆ ప్రజలు సహకారంతో 25% వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి పూనుకున్నారు. ఇక్కడ తమిళనాడులో కూడా వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు వర్గీకరణ వచ్చిన తర్వాత చేద్దామని అనుకుంటారు. ఇంకా చట్టబద్ధత ఎక్కడ కాలే. హర్యానాలో కాలే, నా పంజాబ్లో కాలే, నా తమిళనాడులో కాలే. నేనేం చెప్తా ఉన్నా అంటే తెలంగాణలో కూడా రిజర్వేషన్లు పెంచి దానికి చట్టబద్ధత చేసిన తర్వాత అవి ఉంటుందా పోతా తర్వాత విషయమే. నాకు తెలిసి ఆల్మోస్ట్ రాజ్యాంగాన్ని కాపాడుకునే శక్తులు ఈ దేశంలో పర్ఫెక్ట్ ఉంటే చంద్రశుద్ధి యొక్క జాతకం తేలిపడుతుంది. మన నరేంద్ర మోడీ సంగతి తెలుస్తుంది. అసలు రిజర్వేషన్ల జోలికి ఎవడు రాకుండా కూడా అవుతాడు. అయ్యే రోజులు కూడా ఉంటాయి. ఎవడన్నా వర్గీకరణ గురించి మాట్లాడితే వాని మీద మొత్తం కేసులు పెట్టి లోపడేసేటువంటి కార్యక్రమం చేస్తే తప్ప, లేకపోతే ఇదే అలవాటు అవుతుంది. నోరు మూసుకొని కూర్చునేటి వరకు చట్టాలు తెస్తే తప్ప ఇది బాగుపడేటువంటి అవకాశం కనబడతలేదు. ఎందుకంటే మనం అప్పుడే చెప్పినాం, ఒక సూర్యుని నుంచి ఎండ కొడతలేదు నాకంటే ఇక అది నువ్వు పొద్దుముగినాక లేచినో చీకటి అయినప్పుడు లేచినప్పుడు ఎప్పుడో లేస్తే కాదు, సమయానికి వస్తే ఖచ్చితంగా కొడుతుంది అందరి. అదేవిధంగా ఈ రిజర్వేషన్లు కూడా అట్లే ఫలితాలు ఇస్తాయి. వాటిని తక్కువ అంచనా వేయకుండా ముందుకు పోవాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ 100% తెలంగాణ గవర్నమెంట్కు మా విన్నపం, మా రిక్వెస్ట్ ఏంటంటే 20% రిజర్వేషన్లు టెన్షన్గా మీరు చేయాల్సిందే. మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉన్నట్టు అసెంబ్లీలో మాట్లాడినట్టు కనుక మీరు రిజర్వేషన్లో మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే 25% రిజర్వేషన్లు చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా ఎందుకు మా మానవులు బాధపడుతుందంటే మాకు లెక్కల తప్పులైనా అంటలేం, అంటే మీరు ఇచ్చుకోములో తప్పైందంటే లేం. జనాభా మ్యానిపులేషన్ అనేది 90లో నుంచి 1990లో నుంచే మాలల జనాభా తగ్గించేటువంటి కుట్రలు జరిగినాయి అనేది జగమెరిగినటువంటి సత్యంగా మాకు కనబడతా ఉంది.